సార్ మెయిన్ ఉద్దేశం చెప్తున్నాను సార్ బాబీ భద్రతని చాలా ఉన్నాయి, చాలా లాభాలు చాలా ఉన్నాయి. వెళ్ళలేదు ఇప్పుడు మీరు ఇచ్చేది నారాయణ 25 కదా. పెట్టలేదనే కదా బాగా హలో బాబా చెత్తే లేదు. ఉన్నాయి కాబట్టి పేపర్లో ఫోటో తీసింది కాబట్టి ఒక 4 తీసి ఆడ పడేయాలి. ఓన్లీ అన్ని మెడిసిన్ ఉన్నాయి, మందు మొత్తం మెడిసిన్ పైన ఉన్నాయి. ఉన్నాయా? తీసేసారంట. ఎందుకు భలే ముందర రాసుకుంటారు మానుగా పుస్తకాన్ని మానుగా నువ్వే ఫోన్ మాట్లాడుతున్నావు. ఊళ్ళో చదువుతున్నావు అదే ఫీజు కట్టాలని కొన్నది బండి పెడుతున్నా పెట్టేదా. అందరికీ నమస్కారం. నా పేరు బాబీ భగత్. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 36వ డివిజన్లో ఫత్తేగానపేటలో ఉన్నటువంటి పాత శిథిల వ్యవస్థకి వచ్చినటువంటి పోలీస్ క్వార్టర్స్ దగ్గర ఉన్నాం. ఇక్కడ కానీ చూసినట్లయితే మనకి 2 అడుగులు వేస్తేనే పక్కనే డిఎస్పీ గారి కార్యాలయం, 2 అడుగులు ఇటు వేస్తే పక్కనే పోలీస్ అధికారులకి సంబంధించినటువంటి అసోసియేషన్ కార్యాలయం. ఇన్ని పక్కన ఉన్నా కూడా రాత్రులైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల యువత మద్యం సేవిస్తూ, గంజాయి పీలుస్తూ, సిగరెట్లు తాగుతూ అసాంఘిక కార్యక్రమాలను ఇష్టానుసారంగా ఈ క్వార్టర్స్లో జరుగుతూ ఉన్నాయి. ఎందుకంటే ఎక్కడో మారుమూల ఊర్లలోనో లేదంటే మారుమూల గ్రామాల్లోనో లేదంటే ఊరి చివరో జరుగుతూ ఉంటే సరేలే ఏదో ఊరి చివర జరుగుతున్నాయి అనుకోవచ్చు. నెల్లూరు నగర నడిబొడ్డున ఉన్నటువంటి పోలీస్ క్వార్టర్స్లో డిఎస్పీ బంగ్లాకి కళ్ళెదురుగా, పోలీస్ అసోసియేషన్ కార్యాలయం కళ్ళెదురుగా పోలీస్ క్వార్టర్స్లో ఇంత ధైర్యంగా విచ్చలవిడిగా అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, మందు తాగుతూ, విచ్చలవిడిగా పరుపులు వేసుకొని, దిండ్లు వేసుకొని అసాంఘిక కార్యక్రమాలు చేస్తూ, గంజాయి తాగుతూ ఈ విధంగా చేస్తూ ఉంటే ఎక్కడ కూడా ఏ అధికారి కూడా స్పందించిన దాఖలా లేదు. ఎందుకంటే ఎవరన్నా మహిళలు పోవాలన్నా లేదు ఇంకెవరన్నా పోవాలన్నా కూడా అనేక ఇబ్బందులు పడుతున్నారు. దీని మీద అనేక సార్లు కూడా ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత కొంతమంది అధికారులు తెలియజేయడం జరిగింది. ఎవరు కూడా ఎక్కడ ఏదో ఆ రోజు మేము చెప్పినప్పుడు సరే స్పందిస్తామని చెప్తున్నారు, కానీ తర్వాత పట్టించుకున్న దాఖలా లేదు. కాబట్టి జిల్లా ఎస్పీ గారికి మేము ఒకటే కోరుకుంటున్నాం, ఈ క్వార్టర్స్ అన్నింటినీ కూడా డమాలిష్ చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇక్కడ ఏదో ఒకటి కట్టనన్నా కట్టండి, లేదా వీటిని పడగొట్టండి. వీటి వల్ల చుట్టుపక్కల ఉండేటటువంటి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. ఎందుకంటే ఏ రోజు ఎవరు మద్యం సేవించి, గంజాయి సేవించి లేదా ఇతర మత్తులో ఇప్పుడు మనం చూస్తున్నట్టు ఎంతో క్రైమ్ అనేది పెరిగిపోయి ఉంది. ఎప్పుడు ఎవరు ఏ విధంగా బిహేవ్ చేస్తారో తెలియదు. ఇక్కడ ఉన్నటువంటి ఒక క్వార్టర్స్లో ఒక బ్లాక్లోకి వెళ్తేనే ఎన్ని బీర్ సీసాలు, మంచాలు, అలాగే బయోమెడికల్ వేస్ట్కి సంబంధించినటువంటి ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులు ఎన్ని ఉన్నాయో చూడవచ్చు. ఇటువంటి క్వార్టర్స్లు అనేకం ఉన్నాయి. ఇది కేవలం ఒక బిల్డింగ్లో మనం తీసినటువంటి ఫోటోలు మాత్రమే. ఏ బిల్డింగ్లోకి వెళ్ళినా, ఏ బ్లాక్లోకి వెళ్ళినా ఇవి ఇలాగే ఉన్నాయి. కాబట్టి పక్కనే కూడా పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్ అనేది ఉంది. ఈ పోలీస్ వెల్ఫేర్ హాస్పిటల్కి సంబంధించి అక్కడికి వచ్చినటువంటి ఎక్స్పైరీ డేట్ అయినటువంటి మందులను బయటికి తరలించాల్సినటువంటి అధికారులు ఆ మందులన్నీ తీసుకొని వచ్చి ఇక్కడ విచ్చలవిడిగా రూమ్ నిండా పడేసి ఉన్నారు. వాటిని ఇక్కడ ఎవడో ఒకడు మందు తాగినోడో, లేదంటే తెలియనోడో, లేదంటే చదువు మీద అవగాహన లేనోడో, లేదంటే ఈ రోడ్ సైడ్ ఈ కాగితాలు ఎరికిన వాళ్ళు ఏదో మందులు దొరికాయి, ఈ దగ్గు మందా, జ్వరం మందని తీసుకోపోయి వాళ్ళు తాగినా
వాళ్ళ ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. ఈ విధంగా ఈ డేట్ అయిపోయినటువంటి మందులను ఈ విధంగా పడేసినటువంటి అధికారుల మీద కూడా ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఎస్పీ గారిని కోరుకుంటున్నాం. కాబట్టి ఈ డివిజన్లో ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా త్వరితగతిన వీటిని డమాలిష్ చేసి, లేదు ఒకవేళ డమాలిష్ చేయకపోయినా వీటికి ప్రత్యామ్నాయ మార్గంగా ఏదో ఒక ఏర్పాట్లు చేసి ఇక్కడ జరిగేటటువంటి అసాంఘిక కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టాలని చెప్పని కోరుకుంటున్నాం. అలాగే ఇక్కడ నుంచి నేరుగా జిల్లా ఎస్పీ గారిని కలుస్తాం. ఎస్పీ గారికి కూడా ఇవన్నీ కూడా సమర్పించి అర్జీ ఇవ్వడం జరుగుతుంది. వీటి మీద చర్యలు తీసుకోమని చెప్పని తెలియజేస్తున్నాం.